హలో హాయ్ అందరికీ నమస్కారము. మీ శ్రీలక్ష్మి. నేనైతే వెంకటేశ్వర స్వామికి 7 పిండి ప్రమిదలు ఎలా పెట్టుకోవాలో పెట్టుకుంటున్నా. శనివారం ఏకాదశి రోజు ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. బియ్య పిండి నైటు నానబెట్టుకుని బియ్యము పిండి మిక్సీ పట్టుకొని అందులో పసుపు, అరటిపండు, బెల్లం, ఆవు పాలు వేసి కలుపుకొని 5 పిండి ప్రమిదలు చేసుకొని ఈ విధంగా అయితే వెలిగించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నేను పూజ రూమ్లోనే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను. దీపాలు వెలిగించుకొని తర్వాత తాంబూలం, అక్షింతలు అన్నీ సమర్పించుకొని ధూపం సమర్పించుకున్నాను. ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను ఏకాదశి అప్పుడల్లా ఇలా విధంగా చేసుకుంటూ ఉంటాను. వెంకటేశ్వర స్వామికి అయితే బిండి దీపాలు కూడా పెట్టుకుంటుంటాను. నేను చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో కూడా పెట్టుకుంటూ ఇలా చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టము. కానీ నేను వీడియోలో ఇప్పుడు పెట్టను, తక్కువేను. కానీ ఈసారి ఎందుకో పెడదాము అని అనిపించింది, అందుకే పెట్టాను. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకున్నాను, లక్ష్మీ సహస్రనామాలు చదువుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. తర్వాత స్వామికి వడపప్పు, పానకం, మామిడి పండు, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. తర్వాత స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. కొంచెం జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం స్వామి పాదాల ముందు దీపాలలో కూడా వేసుకున్నాను. ఈ విధంగా అయితే వేసుకొని స్వామికి నమస్కరించుకున్నాను. మనం అందరినీ చల్లగా చూడాలి, ఆ ఏడుగొండల వాడు మన ఛానల్ చూసే వాళ్ళందరినీ అనుకున్నాను. మేము బాగుండాలని స్వామికి అయితే ఈ విధంగా చెప్పుకున్నాను. ధూపం చూపించుకుని తామర పూలు అయితే మంచిగా కలకలలాడుతూ ఉన్నాయి, బాగున్నాయి. మా ఇంటి ముందుకి తామర పూలు ఆవిడ వచ్చింది, తన దగ్గర తీసుకున్నాను స్వామికి పెట్టుకుందామని. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకొని ధూపదీప నైవేద్యం సమర్పించుకొని హారతి ఇచ్చుకొని స్వామికి నమస్కరించుకున్నానండి. చూస్తున్నారుగా నా పూజ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నా వీడియోలు. నేను పూజ ఈ విధంగా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు చేసుకున్నా మా ఫ్రెండ్స్ కూడా నువ్వు పూజ బాగా చేసుకుంటావు అంటూ ఉంటారు. నాకు ఎందుకో పూజ చేసుకోవడం ఇష్టం. పూజ చేయకపోతే ఎలాగో ఉంటుంది మనసు అంతాను. కంపల్సరీ రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాను. శుక్రవారం, శనివారం కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను. రోజు కూడా దీపం పెట్టుకుంటాము, ఇట్లా చేసుకుంటూ ఉంటాను. తర్వాత పిండి ప్రమిదలు నెక్స్ట్ డే ఏం చేయాలి, ఎలా చేయాలనేది పిండి ప్రమిదలు అయితే ఈ విధంగా అన్నీ మంచిగా వెలిగాయండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. పిండి దీపాలు వెలుగుతూ ఉంటే స్వామి దగ్గర చూస్తూ ఉండిపోయాను. అవన్నీ పండెక్కిన తర్వాత సాయంత్రం అలా దీపం పెట్టుకోవాలి కదా. ఉదయం తెల్లవారుజామున చేసుకున్నాను కదా పొద్దున్న నేను, అందుకని మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకోవాలి కదా అని ప్రమిద అయితే ఈ విధంగా అన్నీ మంచిగా గట్టిగా బాగున్నాయండి ప్రమిదలు. చూస్తుంటేను అన్నీ తీసి నేను ఆ ప్రమిదలన్నీ మా వారు సాయంత్రం వచ్చాక నేను వాటిని గోవుకైతే పెట్టించాను. గోవు పెట్టినప్పుడు ఆ ప్రమిదలన్నీ మెత్తగా నలిపి పిండిలాగా చేసి చెట్టు మొదలు వేస్తాను. పురుగులు కానీ, పక్షులు కానీ, చీమలు కానీ తింటాయి కదండి. పానకం, వడపప్పు మేము నైవేద్యంగా తీసుకుంటాము. ఇదేనండి. తులసమ్మ దగ్గర కూడా మంచిగా దీపం పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేనండి. ఓకేనండి, బాయ్.